జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రం పారాయణం చేసుకోండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం అవటం లేదో సంబంధం కూడా ఖాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మానసిక ఆనందాన్ని పొందబోతున్నారు ఈ వారంలో. ఎవరికైతే జన్మ జాతకంలో సప్తమాధిపతి కానీ దశలు అంతర్దశలు కానీ యోగించకుండా ఉంటాయో ఇది వర్తించదు. సూర్యుడు కన్యారాశిలో ఉన్నారు, బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. బుధుడు కూడా కన్యారాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండటం మూలంగా ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైతే బుధుడు లాభస్థానం నుంచి 12వ స్థానానికి వస్తారో మీకు బిజినెస్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 10వ తారీఖు వరకు బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి అనేది మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్గా ఉండబోతోంది. చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అనేది. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.